హాయ్ అండి. చూసారా వాతావరణం 3 రోజుల నుంచి వర్షాలు పడి చల్లగా మారిపోయిందండి. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా స్నాక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందంటారు? నాకైతే వేడివేడిగా మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ వేసుకొని తినాలని ఉందండి. బయటికెళ్ళి కొనే పని లేకుండా మన ఇంట్లో మన చేతులతో చేసుకుంటే ఇంటిల్లి పది కమ్మగా తినేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి వేడివేడిగా మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడీ వేసుకొని ఒక పట్టు పట్టేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీకి ఒక అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని పొట్టు తీసుకుందాం. చూశారు కదా, ఉల్లిపాయల్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనకు వీలైనంత సన్నగా పల్చగా కట్ చేసుకుందాం. చూశారు కదండి, మన ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా వీలైనంత పల్చగా కట్ చేసుకుంటేనే మనం ఆయిల్లో వేసినప్పుడు ఉల్లిపాయ త్వరగా ఫ్రై అయ్యి మనకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో రుచికి తగినంత ఉప్పు, అంటే నేను తీసుకున్న ఈ అరకిలో ఉల్లిపాయకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లాన్ని ముక్కలు కట్ చేయొచ్చండి, కానీ మనం ఇలా పేస్ట్ వేస్తే మనం బాగా మిక్స్ చేసినప్పుడు ఆ ఉల్లిపాయలకంతా ఆ ఫ్లేవర్ పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా చీలికలు చేస్తే చిన్నపిల్లలు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి చీలికలు వేశాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర. మీరు ఒకవేళ చిన్నపిల్లలు తినరు అనుకుంటే పచ్చిమిర్చి బదులు కొద్దిగా కారపొడి వేసుకోవచ్చు. ఇప్పుడు టేబుల్ స్పూను కుకింగ్ ఆయిల్. ఇప్పుడు ఇలా చేత్తో కొద్దిగా ఇలా నలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయని ఇలా కలుపుకుంటే ఆ ఉల్లిపాయలో నీరంతా బయటకు వస్తుంది. ఉల్లిపాయల్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకున్నామంటే ఆ ఉల్లిపాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి మనకు నీళ్లు వేసుకునే అవకాశం లేకుండా ఉంటుంది. మనం నీళ్ళు వేసి కూడా పకోడీ వేసుకోవచ్చండి ఇలా కలపకుండా. అప్పుడేంటంటే అంత రుచి ఉండదు, పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, త్వరగా మెత్తబడిపోతుంది. చూసారా, ఉల్లిపాయ అంత తడితడిగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు బియ్యపిండి. మనం కంపల్సరీ పకోడీకి ఈ బియ్యపిండి అన్నది వెయ్యాలి, వేయకపోతే క్రిస్పీనెస్ రాదు. ఒక 150 గ్రాముల శనగపిండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. మీకు పిండి ఎక్కువ వేసుకున్నా కూడా మీకు తినటానికి అంత బాగోదండి పకోడీకి. దానికి కొలత ప్రకారం కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉంటేనే పకోడీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయకుండా మన పిండి అంతా బాగా కలిసిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైందండి. మనకు పకోడీకి మరీ ఎక్కువగా ఆయిల్ వేడి ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఆయిల్ మనకు కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇలా ఉల్లిపాయ ముక్కేస్తే అలాగ 3-4 సెకండ్లలో అలా పైకి రావాలి. బబుల్స్ అనేటివి అలా స్లోగా ఉండాలి, కానీ మరీ స్పీడ్గా ఉండకూడదు. మనం పకోడీ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. రెసిపీ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మంచి కలర్ వస్తుంది. లేదంటే ఉల్లిపాయ త్వరగా మాడిపోయి మనం వేసిన పిండి మాత్రం ఉడకదు. కాబట్టి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ వేసుకుందాం. మనకి ఇలా కొద్దిగా వేయంగానే ఆయిల్ పైకి వస్తుందండి. మళ్ళీ ఆ బబుల్స్ అనేటివి కొద్దిగా డౌన్ అయిన తర్వాత ఏదైనా కొద్దిగా పిండి ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు బబుల్స్ తగ్గాయి కదా, ఇప్పుడు మిగిలింది వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం.
2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు పకోడీని వేపుకుందాం. చూసారు కదండి, పకోడీ అయితే మంచి బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి, బంగారు వర్ణంతో ఎలా నిలమిల మెరిసిపోతుందో మన పకోడీ. మంచి కలరు, మంచి టెక్చరు. చూస్తుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ గుమాలింపు ఇళ్ళంతా పట్టుకొని ముక్కులు అదిరిపోతున్నాయండి. అంత కమ్మగా ఉందండి. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మరి తింటే ఇంకెంత బాగుంటుందో. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో, నేను చెప్పిన కొలతలతో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. మిర్చి బజ్జీకి ముందుగా మనం మిరపకాయలని కట్ చేసుకుందాం. ఇవి అరకిలో మిరపకాయలండి. నాకు ఒక 15 మిరపకాయలు ఏమొచ్చినాయి, 15 వచ్చినాయా, 3, 4 అంతే, 15 వచ్చినాయండి. ముందుగా ఇలా చివర్లు కట్ చేసుకున్నాం అన్నిటికీ. ఇలా చివర కట్ చేసాం కదా, ఇప్పుడు మిడిల్లో ఇలా చీల్చుకుందాం. మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేట్ పక్క పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, టేబుల్ స్పూన్ వాము, పావు టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. మనం ఇలా శనగపిండిలో వాముని ఎందుకు కలుపుకుంటామంటే, మనం పెట్టిన మిరపకాయల స్టఫింగ్ ఆయిల్లోకి జారకుండా అలాగే ఉంటుంది స్టిఫ్గా, అందుకు కాబట్టి ఇలా కలుపుతాం. ఇప్పుడు మిరపకాయని తీసుకొని ఇలా ఓపెన్ చేసి మనం ఇలా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని ఇందులో వేసుకుందాం. చూశారు కదా, ఇలా క్లోజ్ చేసేద్దాం. ఇలా మొత్తం అన్ని మిరపకాయలకి ఇలాగే స్టఫ్ చేసుకుందాం. మాకు ఇక్కడ ఈ లావు మిర్చినే దొరుకుతుందండి గుంటూరులో. మాకు ఆ సన్న మిరపకాయలు దొరకవు కాబట్టి నేను వీటితోనే వేస్తున్నాను. ఈ మిరపకాయల్ని గుసగుసలు అంటారు. ఈ మిరపకాయ బజ్జీ మా గుంటూరులో అయితే ఒకటి 10 రూపాయలు అమ్ముతారండి, రోడ్డు సైడ్ బండి మీద. అందుకే ఇంత లావు మిరపకాయలతో బజ్జీలు వేస్తారు. మనకు దొరికేది కూడా ఇవి ఇక్కడ ఇలాంటివే దొరుకుతాయి. సన్న మిరపకాయ మా దగ్గర మార్కెట్లో దొరకదండి. మిరపకాయలన్నీ ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ శనగపిండి, ఒక అర టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూను వంట సోడా. ఇప్పుడు ఇక్కడ మనం 200 గ్రాముల శనగపిండి తీసుకున్నాం కదా, ఒక 50 గ్రాములు బియ్యపిండి కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుందాం. చూశారు కదండి, కన్సిస్టెన్సీ బజ్జీలు వేసుకోవడానికి ఇలా ఉండాలి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం. మన డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా ఉందండి. ఆయిల్ని ముందు బాగా హీట్ చేసుకోవాలి. మనం బజ్జీలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని బజ్జీలు తీసేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే లోపల మిర్చితో పాటు పైన శనగపిండి కూడా చక్కగా ఫ్రై అయ్యి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు ఈ మిరపకాయని స్టఫింగ్ చేసింది ఇలా పైకి ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముంచేటప్పుడు ఇలాగ పిండిలోకి టర్న్ అయ్యేటట్టు ఇలా ముంచుకోవాలి. చూశారు కదా, ఇలాగా. ఇప్పుడు ఇలా తీసి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఇలా మిరపకాయలన్నీ ఇలా ముంచేసి ఇలా వదులుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీల్ని ఇలా టర్న్ చేసుకుంటూ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం.
చూశారు కదండి, మిరపకాయ బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసేసుకుందాం. బా, వేడి వేడిగా మిర్చి బజ్జీని లాగించేద్దాం రండి. మనం బియ్య పిండి వేసాం కదా, అందుకే కరకరలాడుతుంది బజ్జీ. లోపల వామ్ స్టఫింగ్ చేసాం కదా, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. తింటుంటే మజాగా ఉందండి.